ఈ నెలలో మరి రోజు లాస్ట్ విశ్రాంతి దినం. ఈసారి వచ్చే విశ్రాంతి దినం 1 తారీఖు వస్తుంది. దేవుడు అసలు జనవరి అయినట్టే లేదు, కొంతమందికి త్వరగా జరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. దేవుని మహాకృపను బట్టి మరి రోజులు కొనసాగుతూ ఉన్నాయి. మరి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటూ ఉందాం. మన జీవిత ప్రయాణం సాఫీగా సాగాలి అంటే బలం కావాలి. బలం లేని వారు ప్రయాణాన్ని సాగించలేరు, గమ్యస్థానము చేరలేరు. కాబట్టి మన శక్తి ద్వారా, మన బలము ద్వారా మన ప్రయాణాలు సాఫీగా జరగవు. అందుకని దేవుని ఆత్మ బలము చేత ప్రయాణము చేస్తే మనం ప్రయాణం సాఫీగా చేయగలం, జయించగలము, పోరాడగలము, గమ్యము కూడా చేరగలము. ఆ విషయాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఏలియా జీవితంలో ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది ఎలాంటి ప్రయాణము అంటే ఏలియా శక్తికి మించిన ప్రయాణం. అలాంటి ప్రయాణం చేయాలి అని దేవుడు ఏలియా దగ్గరకు వచ్చి తట్టి లేపి, నీకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడి ఉంది కనుక లేచి భోజనం చేసి ప్రయాణం కొనసాగించమని మరి యెహోవా దూత సెలవిచ్చినప్పుడు ఆయన లేచి భోజనం చేశాడు. ఆ విధంగా ఆ బలము ద్వారాగా ఆయన 45 రాత్రులు పగుళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబుకి చేరి అక్కడున్న గృహలో చేరాడని వాక్యము రాయబడతా ఉంది. లేఖనాలు చూద్దాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దూత అంటే యెహోవా దూత అంటే ఎవరంటారు? పాత నిబంధనలో యెహోవా వాక్కు అన్న, యెహోవా వాక్యం అన్న, యెహోవా దూత అన్న యేసు ప్రభువారని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏలియా దగ్గరికి వచ్చిన ఆయన యేసు ప్రభువారే. ఏలియా బద్రీ వృక్షము కింద పండుకొని నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత ఏలియాను తట్టి ముట్టి లేపాడు. లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది. ఈ సంవత్సరం కూడా మనకి శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడి ఉంది. సత్యాన్ని మీరు గమనించాలి. మన శక్తికి చాలదు. మన ఈ సంవత్సరం యొక్క ప్రయాణం మన శక్తి చేత కొనసాగించలేం. కాబట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది. లేచి భోజనము చేయమన్నాడు. భోజనము కూడా దేవుడే సిద్ధపరిచాడు. ప్రయాణానికి కావలసిన శక్తి పొందటానికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా దేవుడే సిద్ధపరిచాడు. చెప్పినప్పుడు ఏలియా విధేయుడై వెంటనే భోజనం చేశాడు. ఆ బలముతో 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. దేవుని పర్వతానికి వెళ్ళాడు. మనం కూడా భోజన బలము చేత పరిశుద్ధ పర్వతానికి, దేవుని పర్వతానికి వెళ్ళాలి. దేవుని పర్వతానికి ఎక్కదగిన వాడెవడు అని వాక్యము తెలియచేస్తా ఉంది. దావీదు అంటాడు, ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించు ప్రభువా అంటాడు. కాబట్టి మన వల్ల కాని కార్యాలు జరగాలి, బలము కావాలి, భోజనం చేయాలి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు
అక్కడ ఏలియాకే భోజనం సిద్ధపరచలేదు కానీ మన గమ్యం చేరటానికి కూడా ఆయన భోజనాన్ని సిద్ధపాటు చేశాడు. అది రేపిస్తాం. ప్రభు భోజనం దేవుడు సిద్ధపరిచింది, మనం వండుకున్నది కాదు, మనం సిద్ధపరిచింది కాదు. ఈ గమ్యం చేరాలంటే ప్రభు భోజనం భుజిస్తేనే ఆ భోజన బలముతోనే మనం ప్రయాణం కొనసాగించగలం. అది జీవాహారం, జీవాన్నిచ్చేది, శక్తినిచ్చేది. ఆహార బలముతో మనం ఏలియా చేరినట్టుగా దేవుని పర్వతానికి చేరాలి. ఆ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏలియా అచ్చట ఉన్న గృహలో ఒక చోట చేరాడు, బస చేశాడు. అప్పుడు మరలా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై మాట్లాడాడు. కాబట్టి మనం కూడా మరి శక్తికి మించిన ప్రయాణం చేయటానికి మనం ప్రభు భోజనాన్ని భుజించి ఆ బలముతో వెళ్ళాలి. ఆ విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఏలియా భోజన బలము చేతనే దేవుని పర్వతానికి చేరినట్టుగా, గమ్యం చేరినట్లుగా, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళినట్టుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంతవరకు ఓకేనా? వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. తర్వాత చూడాలంటే ప్రయాణంలో అబ్రహాము గారు భోజనం చేయటానికి ఆహారమును, తాగటానికి నీళ్లను సిద్ధపడి చేసి ఆగరు భుజం మీద పెట్టి ప్రయాణం చేసి వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు ఆగరు ప్రయాణం చేస్తుంది. ఏలియాకు కూడా దేవుడు భోజనం పెట్టాడు, నీళ్లను కూడా ఇచ్చాడు. అట్లానే ఇక్కడ అబ్రహాము గారు కూడా ఆగరు ప్రయాణం చేసే నిమిత్తము భోజనానికి ఆహారం ఇచ్చాడు, తాగటానికి నీళ్ళ తిత్తి ఇచ్చాడు. ఇస్మాయిల్ని తీసుకొని ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. అయితే ఆమె ప్రయాణం సాఫీగా సాగిందా, సరిగా సాగిందా, ఆమె గమ్యస్థానం చేరిందా అంటే చేరలేదు. ఎందుకని చేరలేదు అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అబ్రహాము గారు లేచారు, ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్ళ తిత్తిని ఇచ్చాడు, ఆ పిల్లవాడిని ఇచ్చాడు, ఆగరును పంపివేశాడు. ఇప్పుడు ఆగరు భుజం మీద పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తూ ఉంది కానీ ఆమె గమ్యస్థానము తిరగలేదు. ఎందుకని ఆమె ప్రయాణం సాఫీగా జరగలేదు? ఎందుకని మరి ఆమె గమ్యం చేరలేదు? దేవుడు చెప్పిన మార్గం కాదు, అది ఆశీర్వదకరమైన మార్గం కాదు. చెప్పు. ఆమె ప్రయాణంలో ఇటు అటు తిరుగుతూ ఉంది. ఏలియా ఇటు అటు తిరగలేదు. కాబట్టి మనం ప్రయాణం చేస్తూ ఉంటే కాంచేపు ఇటు కాంచేపు అటు తిరుగుతూ ఉంటే ప్రయాణం సాగిద్దా? సాగదు, ప్రయాణం సాగదు. కానీ మరి ఎందుకు అటు ఇటు తిరిగినట్లు ఏమ్మా? చాలామంది అర్థం లేని పర్థం లేని తిరుగుళ్ళు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాని తిరుగుళ్ళు. కొంచెం ఇటు కాంచేపు అటు తిరుగుడేం తిరుగుడు. అందుకని అలాంటి వారు గమ్యం చేరలేకపోతున్నారు. అయినా ఇటు అటు తిరిగే విధానం దేవుని బిడ్డల విధానం కాదు. అది మరి ఎవరి విధానం అయ్యా అంటే యోబు గ్రంథంలో రాయబడింది, 1వ అధ్యాయము 7వ వచనం. ఆ స్వభావం ఎవరిదయ్యా, ఆ విధానం ఎవరిదయ్యా అంటే ఇక్కడ చూస్తాం. అది పరలోకములో దేవదూతలు కలుసుకునే మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి సాతాను కూడా వెళ్ళాడు.
అప్పుడు దేవుడు అడిగాడు అపవాదిని, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అని అడిగాడు. భూమి మీదంట ఇటు అటు తిరుగుతూ వచ్చాడంట, సంచరిస్తూ ఉన్నాడంట. కాబట్టి సాతాను యొక్క విధానం ఏమిటంటే ఇటు అటు తిరుగుతాడు. ఆఖరు ప్రయాణం కూడా అట్టానే ఉంది, ఇటు అటు తిరుగుతుంది. అందుకని గమ్యం చేరలేదు. ఏలియా ఇటు అటు తిరగలేదు ఏమ్మా. అందుకనే దేవుని పర్వతానికి ఎల్లగడిగాడు. దేవుని బిడ్డలు దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి, సాతాను నడిపింపులో ఉండకూడదు. సాతాను నడిపింపు అటు ఇటు నడిపిస్తుంది, కానీ దేవుని నడిపింపు అలా ఉండదు. మనం దేవుని ఆత్మ నడిపి కింద ఉండాలని అపోస్తలుడైన పౌలు సంఘాలకి రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ నడిపింపులో నడవాలి మనం, అంతేగాని సైతాను ఆత్మ నడిపింపులో నడిస్తే గమ్యం చేరలేం. వాడు అటు నడిపిస్తాడు, ఇటు నడిపిస్తాడు, లోకంలో నడిపిస్తాడు, దేవుళ్ళలో నడిపేలా చేస్తాడు, ఇటు అటు నడిపిస్తూ ఉంటాడు కదా. కాంచేపు ముందుకెళ్తుంది, కాంచేపు వెనక్కి వెళ్తుంది, ఆగరు. అందుకని గమ్యము చేరలేకపోయినట్లుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. ఉన్న చోట కష్టాలు వచ్చి ఉండొచ్చు, కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు కదా, కొంచెం ఇమడలేకపోవచ్చు సిస్టర్ గారు అన్నట్టుగా. అంత మాత్రాన్ని విడిచిపోతారా? విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఎన్ని కష్టం వచ్చింది, ఎన్ని బాధలు వచ్చినాయి, కుటుంబంలో రావట్లేదా? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? దేవుళ్ళో మరి దేవుని సన్నిధిలో వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఏమ్మా, విడిచిపెట్టి వెళ్ళేది లేదు. ఏవు అన్నాడు 23వ అధ్యాయం ఏవు గ్రంథం 11వ వచనం, ఎన్ని శ్రమలు ఎదురైనా నేను ఇటు అటు తొలగలేదు ప్రభువా. ఆయన మార్గం అనుసరించి నా పాదములో దేవుని అడుగు జాడని విడిచి తిరగలేదు, నేను ఇటు అటు తొలగలేదు, ఆయన మార్గంలో నడిచాడు. ఇది భక్తులు చేయవలసిన పని. శ్రమలు ఉన్నాయని, ఇబ్బంది కలిగిందని, ఆటంకం కలిగిందని ఇటు అటు పరుగులు తీస్తే ఎటు కాకుండా పోతాం. ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి, ఏదో ఒక తీర్మానం తీసుకోవాలి, నిర్ణయము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, దాంట్లో కొనసాగాలి. కొంత ఇటు కొంత అటు ఈ అన్నాయి దైవికమైన విధానం కాదు. దేవుని బిడ్డలు అలా తిరుగుతూ ఉంటే దేవుడు అనేక సందర్భాల్లో హెచ్చరిక చేశాడు. మీరు ఇకనైనా దేవుని వైపు తిరిగి నిజమైన తీర్మానం కలిగి ఉండండి. మొదటిగా మీరు దేవుని వైపు తిరగాలి, దేవుని సన్నిధికి రావాలంటే మీరు మొట్టమొదటిగా మానాల్సిన పని ఏంటో తెలుసా? అటు ఇటు కాదు, ఇటు అటు. కన్ఫ్యూజ్ చేయొద్దు. సైతాను మార్గం ఏంటంటే ఇటు అటు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు పదాలు ఏవు చెప్పింది కూడా అదే చెప్పాడు, ఇక్కడ అదే ఉంది, అక్కడ ఆఖరి దగ్గర రాసింది కూడా అలాగనే ఉంది. వాక్యంలో తేడా ఉండదు. కాబట్టి ఇటు అటు నడవటం అన్నది సరైన యుద్ధం కాదు అని దేవుడు దైవజనుడు ద్వారా హెచ్చరిక చేశాడు. ఎప్పుడు? ఇర్మియా కాలంలో. 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్క వాక్కు, నీవు తిరిగి రావాలనుకుంటే దేవుని సన్నిధికి నా యొద్దకే రావాలని నువ్వు అనుకుంటే నువ్వు ముందు అది మానేయి, ఇటు అటు తిరగటం మానేసి దేవుని వైపు తిరిగి స్థిరపడు, స్థిరంగా ఉండు, బలంగా ఉండు.
అని దేవుడు హెచ్చరిక చేశాడు కదా. యెహోవా వాక్కు కూడా మనకు తెలుసు. వాక్కు అంటే యెహోవా వాక్కు అంటే ఏమిటన్న విషయాలు మనకు తెలుసు. కాబట్టి దేవుని దగ్గరికి రావాలి అంటే మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఇటు అటు తిరిగే మార్గము సైతాను నడిపించే మార్గం అన్న విషయము మనకు అర్థమైంది కదండి. లూకాసు వార్తలో 4వ అధ్యాయం మొదటి వచనం. ఆ ఆ ఆ ఆ అరణ్యములో నడిపించబడుతున్నాడు. ఎవరి చేత? పరిశుద్ధాత్ముని చేత. అందుకని దేవుని కుమారుడు అయ్యాడు. దేవుని కుమారుడు. దేవుని కుమారులందరూ దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆయన అరణ్యములో నడుస్తున్నాడు. అరణ్యం అంటే లోకం, తోట అంటే సంఘం. ఇది క్రమంగా ఉంటుంది, అది క్రమంగా ఉండదు అన్న విషయాలు మనం చూస్తున్నాం. సంఘానికి క్రమం చాలా అవసరమని, జీవం కలిగిన దేవుని సంఘంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలో అన్న విషయాలు ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం కదా. దేవుడు ఎందుకు నడిపించాల్సి వచ్చింది? పరిశుద్ధాత్ముడే నడిపించాడు. ఎందుకు నడిపించాడు? అపవాదిని జయించటానికి, శోధనను జయించటానికి, లోకాన్ని జయించటానికి, శ్రమలు జయించటానికి ఆత్మ ద్వారా నడిపించబడతాం. ఆయన గమ్యము చేరటానికి, ఆయన వచ్చిన పని నెరవేర్చటానికి, దాన్ని విజయవంతంగా సాగించటానికి దేవుని ఆత్మ ఆయన నడిపిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపవాది వచ్చాడు, శోధించాడు, కానీ శోధనలు జయించగలిగాడు. ఎలా జయించగలిగాడంటే ఆత్మ ద్వారా జయించగలిగాడు, ఆత్మశక్తి ద్వారా జయించగలిగాడు. వాక్యం ద్వారా అపవాదిని ఎలా జయించవచ్చు, శోధనలు ఎలా జయించవచ్చు అన్నది అమావాస్య రోజు చెప్తాను. కాబట్టి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు నేను. సౌలు శక్తిమంతుడు, ధనబలం ఉంది, ఖండబలం ఉంది కదా, చాలా ఎత్తుగా ఉంటాడు సౌలు. సైన్య బలం ఉంది, కానీ ఆత్మబలం లేక ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చూసి భయపడి దాక్కున్నాడు, వణికిపోతా ఉన్నాడు. లక్షల సైన్యం ఉంది ఆయన చేతి కింద, కానీ ఒకే ఒక్కడు గొలియాతు మీద జయించటానికి ముందుకు రాలేకపోతున్నాడు. యువరాజు యోనాతాను ఉన్నాడు, సైన్యం ఉంది, యోధులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, గొప్ప సైన్యం ఉంది, వీరులు ఉన్నారు. ఒక్కడికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆత్మ బలాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. ఆత్మ బలం పోగొట్టుకుంటే జయించలేం, శత్రువుని జయించలేం. ఆ సత్యాన్ని రాత్రి గమనించాలి. అందుకనే ఆత్మ బలం పొందాలి అని ఈరోజు వాక్యము తెలియచేస్తూ ఉంది. మనమందరం కూడా ఆత్మ బలం పొందితేనే శత్రువును జయించగలుగుతాం, శోధన జయించగలుగుతాం, దేని నుంచైనా విజయం పొందగలుగుతాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 11వ వచనంలో చూద్దాం. సౌలు రాజు గారు, ఇశ్రాయేలు ప్రజలు, సైన్యము ఫిలిస్తీన్ మాటలు విని బహుభీతులయ్యారు, వణికిపోయారు, భయపడిపోయారు, భయకంపితులయ్యారు కదా ఒక్కడిని చూసి. ఎందుకంటే వారిలో ఆత్మబలము లేదు, ఆత్మబలము లేదు. ఒకప్పుడు కేకలేశాడు కదా, బండిని ఇరగదీశాడు సౌలు.
అభిషేకం పొందిన తర్వాత ఎవడురా రాంది, ఏ గోత్రం వాడు రాడు, రాకపోతే వాళ్ళంతా తెలుస్తారని కేకలు పెడితే ఇక్కడ కాళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చారు. కాడి ఎద్దుల్ని తునకలు చేసేసాడు ఆత్మ బలము చేత. ఇప్పుడు లేదా బలం, ఇప్పుడు లేదా ఆత్మ, ఇప్పుడు ఆత్మ పోయి దురాత్మ వెరపించింది. అందుకని భయపడిపోతున్నాడు. దావీదు బాలుడే, చిన్నవాడే, కానీ దేవుని ఆత్మ బలం కలిగి ఉన్నాడు కనుక వాళ్ళతో చెబుతాడు, మీ మనసు ఎవరి మనసులు కుంగిపోనివద్దు, మీ మనసులు కుంగిపోవాల్సిన అవసరం లేదు, వాడితో నేను పోరాడుతాను. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. సౌలు చూశాడు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఎవరిని? దావీదుని. వరే నువ్వు బాలుడవు, నీ బలము చాలదు. 33వ వచనం అనుకుంటూ చూడండి. సౌలు ఆ ఫిలిష్తీని ఎదుర్కొని వారితో పోట్లాడటానికి నీ బలము చాలదు. నువ్వేం పొడ్డోడివి, వాడేమో యుద్ధ వీరుడు, బాల్యం నుంచి కూడా యుద్ధాభ్యాసము చేసిన వాడు, ట్రైనింగ్ పొందినవాడు కదా. ట్రైనింగ్ చెబుతున్నారు, ఏమో ట్రైన్డ్ అంటున్నారు కదా. నేను ట్రైనింగ్ పొందాను అని ఆయన గురించి చెబుతా ఉన్నాడు. వాడు భయపడటమే కాకుండా దావీదును కూడా భయపెడతా ఉన్నాడు కదా. దావీదు ధైర్యంగా ఉన్నాడు, దావీదు ఆత్మబలముతో ఉన్నాడు. గతములో అభిషేకం పొందిన తర్వాత తన జీవితంలో జరిగిన కార్యాలన్నీ చెప్పుకొచ్చాడు. దావీదు యుద్ధానికి వెళ్తే వస్తున్న గోలియాతు కూడా చూసి, ఎవడురా వీడు, నేను కుక్కరు అనుకున్నా, వీడు కర్ర తీసుకొస్తున్నాడు ఏంది వీడు తోలటానికి, ఏమనుకున్నారు నువ్వు, ఏమనుకున్నావు, నా మీదకి వస్తున్నావు నువ్వు, రుస్తువులు అన్నావు నా మీదకి రాలా, గొప్ప వాళ్ళు నా మీదకి రాలా, నువ్వెవడో నా దగ్గరికి వస్తున్నా నా మీదకి. ఎంత ధైర్యంగా మాట్లాడాడు. ఈరోజు నీ పని అయిపోయినట్టే, నా చేతిలో నీ పని అయిపోయినట్టే. నీ కాకులు గెద్దలకి వేస్తారవే, నువ్వు సున్నత లేనివాడు రా, నువ్వెంతరా. ఒక మాట ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే 50వ వచనం చదువుదాం. దావీదు ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతు కన్నా బలాఢ్యుడయ్యాడు. ఎలా అయ్యాడు? బూస్ట్ తాగాడా? వాళ్ళు చెబుతారు క్రికెట్ వాళ్ళు, బూస్ట్ ఈజ్ మా సీక్రెట్ అని కదా. ఇక్కడ బూస్ట్ కాదు, దేవుని ఆత్మశక్తి ద్వారా బలాఢ్యుడయ్యాడు. వాడు యుద్ధ వీరుడైతే అవ్వచ్చు, ఆరితేనోడు అయితే కావచ్చు, దేవుని ముందు వాడెంత కొట్టి చంపాడు. ఖడ్గము లేక, కత్తి లేకుండా ఒడిశాల విడిచి రాయితో కొట్టి చంపాడని రాశాడు అక్కడ కదా. సంపోదలు పడేశాడు. ఆత్మ బలం, మన శక్తి చేత కాని పనులు ఆత్మ ద్వారా మనం జయించాలి అంటే మనం ఆత్మ బలం పొందుకోవాలి. అందుకే మనం ప్రతి శనివారం కూడా పరిశుద్ధాత్మ కూటం జరపటానికి రీజన్ అది. మీరందరూ ఆత్మ బలం పొంది బలమైన కార్యాలు చేయాలని, ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మనం కూడా జయించాలంటే ఆత్మ బలం పొందాలి. ఆత్మ బలం పొందాలంటే ఉపవాసం ఉండాలి. అందుకని యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. తన పరిచర్యను ప్రారంభించే ముందు బాప్తీసం తీసుకున్న వెంటనే ఆత్మదేవుడు యేసు ప్రభువారిని అరణ్యంలోకి, మత్తయి సువార్త చూద్దాం 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు ప్రభువారు అపవాది చేత శోధించబడటానికి ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడ్డాడు. 40 దినాలు 40 రాత్రులు అంటే 40 రేయింబగళ్ళు
ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభువారు. అప్పుడు వచ్చాడు శోధకుడు. అందాక రాల, ఉపవాసం చేసిన అన్నాళ్ళు రాల. ఉపవాసం ముగిస్తున్న టైంలో, ఆయన ఆకలిగొంటున్న సమయంలో, బలహీనుడు అయిపోయి ఉన్నాడు 40 రోజులు. ఇక బలహీనుడు అయిపోయాడు. వాడికి తెలియని సత్యం ఏంటంటే ఆత్మ బలం పొందుతుందని. ఉపవాసంలో జరిగే కార్యం ఏమిటంటే బాహ్య పురుషుడు కృషిస్తున్నా అంతర పురుషుడు నూతన పరచబడతాడు, బలపరచబడతాడు. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత అదే, ఉపవాసం యొక్క ఉద్దేశం అదే. మనం బలపరచబడాలి, ఆత్మీయంగా బలం పొందాలి. అందుకే యేసు ప్రభువారు అరణ్యములో 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అప్పుడొచ్చి ఆకలి అవుతుంది కదా, నువ్వు దేవుని కుమారుడైతే రాళ్లను రొట్టెలు చేసుకొని తినేసాయి శోధించటం మొదలుపెట్టాడు. కానీ యేసు ప్రభువారు ఆత్మను పొంది ఉన్నారు, ఆత్మశక్తి పొందుకొని ఉన్నారు కదా. దానికి చెప్పవలసిన జవాబులు చెప్పేశాడు. 13వ వచనం, 4వ అధ్యాయము లూకాసు వార్త 13వ వచనం. కాదు, యేసు ప్రభువారు ఆత్మ 14 చదువుతున్నాను. అపవాది శోధన ముగించుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. ఏమీ చేయలేక, యేసు ప్రభువాని ఏమీ చేయలేక వాడు వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభువారు ఎలా వచ్చాడు? ఆత్మ బలము పొంది వచ్చాడు. ఉపవాసం ద్వారా ఆత్మ బలం పొందితే శోధకుణ్ణి జయించగలం, అపవాదిని ఎదిరించగలం. వాడు శోధన ముగించుకొని యేసు ప్రభువాని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మ బలము ద్వారాగా మనం గొప్ప కార్యాలు చేయాలి, సాతాన్ని ఎదిరించాలి, శోధన జయించాలి. 300 నక్కలు పట్టుకున్నాడంటే ఆత్మ బలము చేతనే. గాడిద ఎముక దవడతో 1000 మందిని చంపేశాడంటే ఆత్మ బలము చేతనే కదా. మేకపిల్లని చీల్చినట్టుగా కొదమ సింహాన్ని చీల్చేశాడంటే ఆత్మ బలము చేతనే. కానీ సొంత బలము చేత ఏమీ చేయలేకపోయాడు. దేవుడు ఎడబాసినప్పుడు సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారంటే అంటే ఏడుంది, దేవుడు ఎడబాశాడు. దైవశక్తి లేకపోతే సామాన్యమైన మానవులమే మనం కదా. దెయ్యాన్ని వచ్చినప్పుడు అయ్యగారు దెయ్యం పట్టింది వదిలిద్దుకొని రా అంటే వెళ్తున్నామంటే ఈరులు అని కాదు, దేవుని ఆత్మ ఉందని, దేవుని ఆత్మశక్తి ద్వారా ఎల్లగొడతాడని. లేకపోతే ఆత్మ బలం లేకపోతే మేము కూడా మీలాగానే నువ్వు ఎవడురా అంటాడు వాళ్ళలో ఉన్నవాడు. నాకు పౌలు గారు తెలుసు, యేసు ప్రభు వారు తెలుసురా, ఎవడురా న్యాయాధిపతుల కొడుకులు 7 అల్లా. అపోస్తుల కార్యములో ఉంది, న్యాయాధిపతి ఆయన కూడా కాదు. చదువు అపోస్తుల కార్యముల గ్రంథం 19 చూడండి. దయ్యం అంటుంది, కొంచెం పైకి చదువు అమ్మ. ఏం చేస్తాడాయన? ప్రధాన యాజకుడు ఆయన కుమారులు. ఇప్పుడు యాజకులే తీర్పు తీర్చేవాళ్ళు. ఆయన కొడుకు 7 దెయ్యాన్ని ఎలగొట్టడానికి పూనుకున్నారు. అదేమంటే మాకు మంత్రం వచ్చిందిలే అనుకున్నారు. ఏం మంత్రం కదా. మనోళ్ళు వాళ్ళు చెబుతారు సలహాలు చెప్పటం అంటే ఎంత తేలికో కదా. ఆశ్రమం గారికి కొంచెం ఎలర్జీ వస్తే మంత్రపొక్కులు అయ్యగారు మంత్రం పెట్టించుకోండి అయ్యగారు అని మంచి సలహాలు చెప్పారు.
ఆ మంత్రాలు పెట్టేవాడికి నేను ప్రార్థన చేసేవాడిని. ఎక్కడ? గాంధీనగర్ సెంటర్లో. ఉం. ఆ, వాడి దగ్గరే మంత్రం లేదు. వాడు ఒకటి ఇస్తాడు, అదొకటను యాప మండలు ఉండయే అటు ఇటు అంటాడు, యాంటీబయాటిక్ అని రాస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి మన మంత్రం పెట్టించుకోవటం ఏంది అసలు? మన మంత్రాన్ని మించిన మంత్రం ఉంది అసలు ప్రపంచంలో? ఆ? ఎన్ని మంత్రాలు పెడతలేదు నేను, ఈ మంత్రాన్ని మించిన మంత్రం ఉంది. మళ్ళీ ఏమైనా పాస్టర్ గారు అనుకుంటుందేమో అని, పాస్టర్ గారు ఏమనుకోవద్దు, మంత్రాలకు మాత్రం నేను తీసుకెళ్ళను. వాళ్ళు చెప్పారు అయ్య గారు, వీళ్ళు చెప్పారు అయ్య గారు, తగ్గకపోయినా పర్లేదు, మంత్రం పెట్టించే పని లేదు, కావాలంటే నా మంత్రం వేస్తా. ఈ మంత్రాన్ని మించింది ఏముంది? యేసు నామాన్ని ఉచ్చాటన చేశారు వాళ్ళు. అక్కడ రాశారు, పౌలు గారు మంత్రి. ఉచ్చాటన అంటే ఏంది? మంత్రమే, మంత్రించడమే. ఇప్పుడు నేను మంత్రాలు పెడుతున్నా అంటే యేసునామాలు పెట్టడమే, అంతేగాని ఆ మంత్రాలు కాదు మన మంత్రాలు. మన మంత్రాలు చాలా పవర్ఫుల్. అందుకని ఏమన్నాడు, వీళ్ళు నేర్చుకున్నారు, అసలైంది కాదు ఇది, నేర్చుకున్న బ్యాచ్ ఇది. చదువమ్మ. యేసుప్రభు వారు నాకు తెలుసు, పౌలు గారు కూడా తెలుసు నాకు. మీరే ఊర్రా నన్ను నెలగొడతానికి, మీకెక్కడదరా అధికారం? ఒకసారి పాస్టర్గా పనిచేస్తున్న ఆయనకు వచ్చింది, సైతాన్ని పట్టింది పాస్టర్ గారికి. ఇంకో పాస్టర్ గారు ఇడిపీయటానికి వెళ్ళారు. మా కూటం జరుగుతూ ఉంది, నేను కూటంలో ఉన్నా. మాకు చుట్టాలు అవుతాడు ఆ అబ్బాయి కూడా, జనార్దన్ ఆయన పేరు. అతని మీదకు దురాత్మ వచ్చింది. ఇక్కడికి వచ్చాడు సుధాకర్ వాళ్ళ బ్రదర్ అబ్బాయి మీదకి వచ్చింది. అక్కడ వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు పాస్టర్ గారిని పిలిచారు. వెళ్తే వస్తున్న డొక్కులో పాస్టర్ ఏం చేస్తాడు అన్నాడు. ఒక్క దెబ్బకి లాగపెట్టి బయటను కొట్టాడు. ఇక లాభం లేదులే, ప్రసన్న కుమార్ గారిని పిలవండి అంటే నన్ను పిలిచారు. అయ్యా కూటంలో ఉన్నాను, కూటం అయిపోయినాక వస్తా అని చెప్పి కూటం అయినాక వస్తే నువ్వేమైనా చేస్తావు నన్ను అన్నాడు. మొత్తానికి అన్నాక ప్రార్థన చేసి నాకు అంతు లేకుండా పోయాడు. వాడికి తెలుసు ఎవరిలో ఏముందో, ఎవరు ఎంత శక్తి గలవారో దేవుని. అసలు ఒక్కోసారి దైవజనులు ఆత్మపూర్లు వస్తున్నారంటే ఆ వ్యక్తి మీద ఉండదు, వెళ్ళిపోతాడు. ఉంటే ఎలా పడతాడని వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ బలం పొందాలి. ప్రతి కుటుంబంలో శోధనలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో ఆటంకాలు ఉన్నాయి. ఎవరు ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టుగా ఏ కుటుంబానికి తగ్గ సమస్యలు ఆ కుటుంబానికి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మపూర్లుగా ఉండాలి, ఆత్మ బలం పొందుకొని ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదిరించే వారుగా ఉండాలి, సైన్యాన్ని తయారు చేయాలి కదా. కాబట్టి ఆత్మ బలం పొందుకోమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఆత్మ బలం పొందాలి. ఆత్మ బలం పొందితేనే దేంట్లోనే జయం. రేపు జగదీష్ ఇంటర్లో సెలెక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా ఆత్మ బలం ద్వారా. ఆత్మే జ్ఞానాత్మ పూర్లుగా చేస్తుంది, ఆత్మే విజయాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ఏది జయించాలన్నా ఆత్మబలం ఉండాలి. కాబట్టి మనం గమ్యం చేరాలన్నా కూడా ఆత్మబలం ఉండాలి. ఆత్మబలం లేకపోతే ఏమీ కాదు కదా. జెరుబ్బేలు గవర్నర్గా ఉన్నాడు ఆ కాలములో. నేను చేస్తాను, నా బలం ద్వారా మందిరాన్ని నేను పూర్తి చేయగలుగుతాను అని అనుకున్నాడు. కానీ అనుకున్న వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే జరుగుతుంది ఏదైనా కూడా కదా. మనం అనుకున్నాం 18,000 ఉన్నాయి చేతుల్లో, దాన్ని ఇంకా చెయ్యాలమ్మా రావాలని ఎవరిని బలవంతం పెట్టలేదు, ప్రార్థన చేశాం. యంగనరసయ్య గారు అక్కడ నుంచి 10,000 పంపించాడు. ఆమె సమకూరిని. ఇంకొకళ్ళ పేరు చెప్పలేదు కానీ 5,000 ఇచ్చారు. సుబ్బారావు గారు ఒక 2,500 ఇచ్చారు.
ఇవి పెరుగుతున్నాయి. నేను చెబితే రావయి. దేవుని ప్రేరేపణిస్తేనే ఏదైనా సరే. అధికారం చూపించాలనుకుంటే ఏమి రాదు. మనం ప్రార్థన మీద ఆధారపడతామే. దేవుడే చేయాలి. ఏది చేయించినా, ఏది ప్రేరేపించినా. తీసుకోండి రండయ్యా ఇయ్యండి అంటే ఎవరిస్తారంటారు? దేవుడు ఇప్పించాలి కదా. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, వస్తున్నాయి. ఇష్టకాలంలో మనం అది స్లాబ్ వేసుకొని దేవుని నామాన్ని మహింపరచాల. అట్టి కార్యాన్ని దేవుడు జరిగించాల. ఎందుకంటే మీ శక్తి చేత, మీ బలం చేత కాదు, నా ఆత్మ చేత జరుగును. ఏంది? మందిరం పని, మన స్టోర్ రూమ్ పని అయినా అంతే. ఏ పని అయినా సరే, ఏది జరగాలన్నా సరే దేవుని ఆత్మ ద్వారా జరగాల్సిందే. కాబట్టి జెరుబ్బెబెలు గొప్ప పర్వతాలు కూడా దేవుని ఆత్మశక్తి వస్తే గొప్ప పర్వతాలు కూడా సదును చేయబడతాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మబలం పొందండి. గొప్ప ఆత్మ బలమైన కార్యాలు పొందాలని మిమ్మల్ని కోరుతూ ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.